హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మన ఛానల్లో టాపిక్ ఎన్పిసిఐ లింక్ అంటే ఏమిటి, దానివల్ల ఉపయోగం ఏమిటి, మన బ్యాంక్ అకౌంట్లో ఏ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది యాడ్ అయి ఉంది అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలి అనే విషయం గురించి అయితే తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు అయితే ఫ్రెండ్స్, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎన్పిసిఐ లింక్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మన బ్యాంక్ అకౌంట్లో ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో లింక్ అయి ఉంటుంది. ఒకే ఒక్క అకౌంట్ ఉన్నట్లయితే ఆ ఎన్పిసిఐ లింక్ అనేది ఒక్క అకౌంట్కే లింక్ అయి ఉంటుంది. కానీ 2 లేదా 3 అంతకన్నా ఎక్కువ అకౌంట్లు మనకు ఉన్నట్లయితే ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఏదో ఒక్క అకౌంట్కు మాత్రమే యాడ్ అయి ఉంటుంది. సో ఈ ఎన్పిసిఐ లింక్ యొక్క యూజ్ ఏంటి అంటే ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చే మనకి ఏ ఫండ్స్ అయినా సరే మనకు ఎన్పిసిఐ లింకు ఉన్న అకౌంట్లో మాత్రమే డిపాజిట్ కావడం జరుగుతుంది. సో ఈ ఎన్పిసిఐ లింకు అనేది పిఎం కిసాన్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇంకా ఏదైనా సరే గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ డిపాజిట్స్ అయినా సరే ఈ ఎన్పిసిఐ లింకు ఉన్న అకౌంట్కు మాత్రమే జమ కావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, 2, 3, 4 అంత అకౌంట్లు ఎక్కువ ఉన్నట్లయితే ఏదో అకౌంట్కు మాత్రమే ఈ ఎన్పిసిఐ లింకు ఉండడం జరుగుతుంది. అది ఏ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉంది అన్న విషయం అయితే మనం ఎలా తెలుసుకోవాలి అంటే సింపుల్ ఫ్రెండ్స్, ప్లేస్టోర్లో ఆధార్ అనే యాప్ అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది. ఆ ఆధార్ అనే యాప్ మనం డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత ఆధార్ సీడింగ్ స్టేటస్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఈ ఆధార్ సీడింగ్ స్టేటస్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే మన ఎన్పిసిఐ లింక్ ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ అయి ఉంటుందో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ విధంగా మన ఎన్పిసిఐ లింకు ఏ బ్యాంకుకు లింక్ అయి ఉందో అనే విషయాన్ని అయితే ఆధార్ ద్వారా మనం చాలా సింపుల్గా అయితే తెలుసుకోవచ్చు. ఇంకా ఎవరికైనా తెలుసుకోవాలంటే ఒకసారి ఆధార్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆధార్ సీడింగ్ స్టేటస్కి వెళ్తే అయితే మనకు ఎన్పిసిఐ లింకు ఉన్న అకౌంట్ని అయితే మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చితే మీకు లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.